तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। వెల్కమ్ టు వ్యూవర్స్ భారత్ ఇతిహాస్ వెంకట్ ఛానల్కు నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు గుర్తు తెలిసింది కదా. ఐటమ్ గాడు అంటే సోడా బుడ్డి హైదరాబాద్ చెక్కే సాలేగాడు, అర్థమైందా? సో ఈయన కొడుకుల మైండ్ సెట్ అంటే నాస్తికులు కానీ అండ్ కమ్యూనిజం, ఈ నా కొడుకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలంటే ఈ నా కొడుకులు ఏం మాట్లాడతారు అనేది మీరు జాగ్రత్తగా వినండి. నేను ఒక విషయం చెప్తాను, ఈ ఒక్క విషయంతోనే ఈ నా కొడుకుల మైండ్ సెట్, ఈ నా కొడుకుల ఆలోచన విధానాలు, ఈ నా కొడుకుల మనోభావాలు ఎలా ఉంటావు అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. సరేనా? ఒకే విషయం చాలు ఈ నా కొడుకులకి. సరేరా సోడా బుడ్డి సాలే ఒరే బామర్ది రారా పొట్టి బుడిమకాయ వచ్చే. రారా గజ్జుకుక్కద్దా. వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు మన ఐటమ్ ఈ రచయిత, పాటల రచయిత, గేయ రచయిత. వెల్కమ్ టు వెంకట్. ఈరోజు మన ఐటమ్ గాడు. వీడు మగా కాదు, ఆడా కాదు, వీడు అదో టైప్ అనమాట. ఓకేనా? రారా చెప్పురా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను కూడా అంటారు. అనంత శ్రీరామ్ పేష్ కరియే. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు విషయం ఏంటంటే, ఈ అనంత శ్రీరామ్ సిగ్గుపడుతున్నాడంట. ఎందుకంటే తప్పుని తప్పుగా చెప్పలేనందుకు గాను ఇట్లా అని చెప్పని నిన్న బెజవాడలో ఒక సభ జరిగింది. దీన్ని విహెచ్పి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. తప్పులేదు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే సభలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ సభ అంతా కూడా మతం కంటే ఎక్కువగా ఒక వర్గంలో ఉండే ఒక పార్టీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేయటమే కాకుండా విషం చిమ్మే ప్రయత్నమే జరిగింది. అందులో ఒక విష గుళిక ఈ అనంత శ్రీరామ్ వదిలిన గుళికలు. నేను మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టార్ట్ చేపిస్తాను, మనం రోస్టింగ్ మొదలు పెడదాం. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమన్నాడు ఈ బుడ్డబామర్ది. ఒక సభ జరిగిందంట బెజవాడలో, హైందవ శంకరావంలో. మన అనంత శ్రీరామ్ గారు పాటల రచయిత, ఒక కవి. ఆయనకి వీడు కాలు గోటికి కూడా సంబంధం కాడు. అవునా? ఏమంటున్నాడు ఈ వేధవా? ఆయన సిగ్గుపడుతున్నాడు అని చెప్తున్నాడు కదా. మళ్ళీ ఏమన్నాడు? ఆ సభలో ఒక మతం కాకుండా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు అనిపించిందంట ఈ వెధవ ముండా కొడుకుకి. మళ్ళీ ఏ వర్గానికి టార్గెట్ చేసినట్లు అనిపించిందో మళ్ళా అనంత శ్రీరామ్ గారు
ఏమన్నాడు? ప్రేక్షకులు మీకు విజ్ఞప్తి చేస్తున్న అనంత శ్రీరామ్ గారు ఇప్పుడు వాడు మాటలు వినిపిస్తాడు వాడు. సో అనంత శ్రీరామ్ గారు ఏమన్నారు అనేది మీరు క్షుణ్ణంగా గమనించి వినండి. ఆ మాటకి ఈ చిల్లర వెధవ గాడిద కొడుకు ఏమంటాడు అనేది మీరే ఆలోచించండి, సరేనా? రారా సోడాబుడ్డి సాలేగా పొట్టి బామర్ది, రే పొట్టి బుడిమకాయ చూపురించరు చెప్పురా. రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. రానన్న బత్తాయి రామ్మా నాన్నరా. ఒరే సోడా బుడ్డి బత్తాయి, ఒరే చినాల్కే, ఒరే హిజుడేకే ఔలాద్, ఆయన వచ్చి ఉన్నాడురా. నువ్వు టీనీకి కావద్దు, నీకు ఆ వీడియో జల్దీ టీనీకి కావద్దని చెప్పి వేసాలే. జల్దీ రామ్మంటావు ఏంద్రా? నీ యాంకమ్మ రెడీగా ఉంటుంది యూట్యూబ్లో, నీకు తీయడానికి రావడం లేదు జల్దీ. ఏమంటారు ప్రేక్షకులు? జల్దీ తీరా నువ్వు, ఆయన వచ్చేసాడు, నీవు తీయడానికి కావడానికి. సరే తీ, నీ సోడబుడ్డి కళ్ళు కనిపించవు కదా, వెతికి తీరా నా కొడక. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం, ఆలయాల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం, ఆలయాలకు ఆత్మగౌరవంతో దీక్ష. ఒరే లుచ్చా కొడక, నీకి ఆత్మగౌరవం ఉండదురా, మా ఆలయాలకి మాకు ఆత్మగౌరవం ఉంటుందిరా. సలే నీకు ఎలా తెలుస్తుందిరా? నువ్వు నాస్తికుడు కదా, నీకు సంబంధం లేదు కదా. మా ఆలయాలకి మాకు ఆత్మగౌరవం ఉంటుంది బేసాలే, ఉండదు ఏమరా? మీలాంటి చిల్లర వెధవలకి ఉండదురా. మా హిందువులకి, హిందూ ఆలయాలకి ఆత్మగౌరవం కంపల్సరీగా ఉంటుంది బెచ్చినాలకి. చెప్పు బే. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. కంకణ బద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలి వచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. 100 కోట్ల వందనాలు అంట. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. కరెక్ట్. అది వెండి తెర మీదైనా, ఉల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. ప్రేక్షకులు ఇక్కడ మీరు బాగా గమనించి విన్నారా? మన పాటల రచయిత కవి గారు అనంత శ్రీరామ్ గారు ఏమన్నారు? మనకి కళాత్మక రంగం ఒక ముఖద్వారంగా ఉంది, కానీ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఈ కళా, సంగీత, సాహిత్య, నృత్యం అనేది ఏముంది కదా, కళాత్మకమైన వ్యాపారం, వ్యాపారకత్వమైన కళాత్మకమైన అన్నారు. అవునా? కళని పొందిన వ్యాపారం పొందిన కళాత్మక అని అర్థం. అవునా? సో ఆయన ఇలా చెప్పాడు కదా, ఎక్కడ ఈ సినిమా కళారంగము ఫ్రీగా ప్రదర్శించాలి, ఫ్రీగా చూపించాలి అని అన్నాడా శ్రీరామ్ గారు? లేదు కదా. సో మరొక్కసారి వినండి ప్రేక్షకులారా, ఓకేనా? కంకణ బద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలి వచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. 100 కోట్ల వందనాలు అంట. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. కరెక్ట్. అది వెండి తెర మీదైనా, ఉల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. సో ప్రేక్షకులు ఏమన్నారు?
ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఒకటే, సినిమా రంగం అనేది కళాత్మకమైన వ్యాపారం, వ్యాపారత్మకమైన కళాత్మకం అని అన్నారు కదా, కళాత్మకం. సో దీని అర్థం ఏంటి? ఆయన ఫ్రీగా చూపించండి సినిమాని అన్నాడా? లేదు కదా. ఇప్పుడు ఈ మాటకి ఈ చిల్లంగి వెధవ గాడిద కొడుకు ఏమంటాడు వినండి. మంచి చేస్తా నా కొడక నువ్వు. లంజోడుకులాగా చేయ గుద్ద వల కొడతా, శాంతి పెడతా. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మ నువ్వు పని చేయి, అది చిక్కు అంటున్నావు కదా, కళాత్మకమైన చూసారా? ఆయన ఇంకా ఏదో చెప్తున్నాడు అక్కడ ఆపేశాడు నా కొడుకు, నీ ఒక పని చేయంట. ఈ చిల్లంగి గాడిద కొడుకుల విచారము, ఆలోచనము ఎలా ఉంటుందో చూడండి. వ్యాపారం, వ్యాపారాత్మకమైన కళ అంటున్నావు కదా, నీ కళని కళాకారుడుగా అలాగే ఉంచుకొని డబ్బులు తీసుకోవద్దు. నీ రచనల్ని ఫ్రీగా పబ్లిష్ చేయి బయట. ఏమంటావు? విన్నారు కదా ప్రేక్షకులు, ఇలా లుచ్చా లఫంగా చినాల్కే గాడు ఏమంటున్నాడు? అనంత శ్రీరామ్ గారు కళాత్మక సినిమాని ఫ్రీగా చూపించని చెప్పాడా? ఫ్రీగా ప్రచారం చేయని చెప్పాడా? ఆయన చెప్పిందే వేరు, ఈయన కొడుకు చెప్పేదే వేరు అనమాట. ఈయన కొడుకు నాస్తిక కమ్యూనిస్టు మనోభావజాలాలు ఇలా ఉంటాయన్నమాట. ఒరే లుచ్చా కొడక, ఆయన ఎక్కడరా సినిమాల్ని ఫ్రీగా చూపించమని చెప్పాడు? చిక్కు వచ్చిందంటే చిక్కు అని చెప్పిందంటే డబ్బులు తీసుకుని సినిమా చూపిస్తున్నారని చెప్పాడు ఆయన. అవరా సాలే, డబ్బులు తీసుకుని మీరు సినిమా చూపిస్తున్నారు అని ఫ్రీగా చూపించండి అని చెప్పాడేంట్రా లుచ్చా కొడక? లేదు కదా. ఆయన చెప్తున్నది ఏంట్రా? ఇది వ్యాపారత్మక కళాత్మక కళ లాంటి వ్యాపారం అని చెప్పాడు, అవునా? సో ఈ వ్యాపారం అనే ముసుగులో, ఈ మనోరంజ సినిమా అనే ముసుగులో మా సనాతన ధర్మ గ్రంథాలని వక్రీకరించి సినిమాలు తీస్తున్నారు అని చెప్తున్నాడు రా చినాల్కే. क्या रे छिनाल के समझ में आया? तेरा समझ में नहीं आता ले साले, అవుని చల్ బోల్ ఆగే బోల్. పాటలు రాస్తున్నావు కదా, అవి ఫ్రీగానే నీ కళను ఉపయోగించుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అనంత శ్రీరామ్ కళాత్మకమైన వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారాత్మకమైన కళ ఏదైతే ఉందో ఆ కళను మీరు వ్యాపారాత్మకం చేయకుండా మీరేంది మీరు అంటారు చేయకుండా నువ్వు ఇట్లా చేయి, ఫ్రీగా పబ్లిష్ చేయి. చక్కగా పాటలు, ఇదిగోండి నీ పాట దీనికి రాశాను, ఈ పాట దీనికి రాశాను అని చెప్పిన ఓపెన్గా రాసుకో. ఎందుకు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా? వాళ్ళ దగ్గర ఫ్రీగా చేయొచ్చుగా. అది కావాలి మళ్ళీ వాళ్ళ సంకన ఆకాల మూవీ వాళ్ళది, లేకపోతే మనకు గడవదు. చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ. కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఒరే లుచ్చా ప్రశ్నగా ఆయన ఫ్రీగా చూపించండి సినిమాలని చెప్పాడేంట్రా? ఎవరా లుచ్చాగా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఏం మాట్లాడావు నీకైనా అర్థమైందిరా? అసలే ప్రేక్షకులు మీకైనా అర్థమైందా? ఆయన చెప్పింది ఏంటి? సినిమా అన్నది ఒక వ్యాపారంగా ఉంది. సో ఆ వ్యాపారకమైన కళాత్మకలో మా సనాతన ధర్మ గ్రంథాల పాత్రలను చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చెడ్డవాళ్ళిగా చూపిస్తున్నారని ఆయన చెప్తున్నాడు రా సాలే చినాల్కే. ఆయన ఏంది ఫ్రీగా చూపించండి అని చెప్పలేదురా.
ఆయన ఫ్రీగా చూపించండి అని చెప్పినప్పుడు కదరా నీవు పాటలు కూడా ఫ్రీగా రాయండి, మీరు డబ్బులు తీసుకోకండి అని చెప్పాలి కదరా నీ జడేకే అవరే చిన్నలకే. ఆయన ఏం చెప్తున్నాడు, నీవేం చెప్తున్నావురా లుచ్చా నా కొడక. సో ప్రేక్షకులు, ఈ కమ్యూనిజం నాస్తికులు అనే ఈ హేతువాదులు అని చెప్పుకోబడే ఈ ముండా కొడుకులు మైండ్ సెట్ ఇలాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, అనంత శ్రీరామ్ గారు సినిమాని ఫ్రీగా చూపించమని చెప్పాడా? కానీ వచ్చిన చిక్కల్లా ఎక్కడనంటే ఆయన ఏం చెప్పాడు, చిక్కు అనేది ఫ్రీగా ఇవ్వగలరు, ఫ్రీగా చూపించగలరు అని చిక్కు అని చెప్పాడా? లేదు కదా. ఆయన చెప్పిన చిక్కే వేరు, ఈ నా కొడుకు చెప్పేదే వేరనమాట. ఇలా ఉంటుంది ఈ నాస్తిక కమ్యూనిజం మైండ్ సెట్ ముండా కొడుకులు, చినాల్కే గాళ్ళు. అర్థమైంది ప్రేక్షకులు? ఆయన చెప్పిన చిక్కు ఏంద్రంటే, నా కొడక మా హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్న కర్ణుడు అనే పాత్రని చాలా మంచిగా చూపించారు. వాడొక్క నీచుడు, ఏమ్రా లుచ్చగా, వాడొక్క నీలాంటి ప్రశ్నగాడి సోడాబుడ్డి చినాల్కే గాడు ఉన్నాడు కదా, వాన్ లాంటి ఒక నీచుడు వాడు. ఆ నీచుడిని చాలా గొప్పగా చూపిస్తున్నారు, మా గ్రంథాలను వక్రీకరించి చూపిస్తున్నారని ఆయన చిక్కు చెప్తుంటారు ఆ చినాల్కే. ఆయన వచ్చిన చిక్కల్లా అనేది ఈ విషయంలో రా, మీరు సినిమాల్ని ఫ్రీగా చూపించండి అని చెప్పలేగారా. ఆయన ఫ్రీగా చూపించండి సినిమాలు అని చెప్పినప్పుడు నీవు ఈ మాట అనాలిరా, నీ పాటలు ఫ్రీగా రాయని. పిచ్చముండా కొడక, ఎలా పుట్టావురా? మనిషికే పుట్టావురా నువ్వు? ఏమే బర్ర గుడ్డకు పుట్టావా వేస్తాలే? ఎలా మైండ్ పనిచేస్తుందిరా నీకు కదా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు ఏమంటారు, మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? అరే చాలే చెప్ప ప్రేక్షకులు, ఈరోజు ఈ నా కొడుకుకి ఎన్కౌంటర్ ఇంత చాలా అనుకుంటాను. చూశారు కదా ఈ నాస్తిక కమ్యూనిస్ట్ మనోభావాలు, వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో చూపించాను కదా. ఈ నా కొడుకుల్ని ఎండగట్టాలి, ఏరగట్టాలి, ఈ నా కొడుకుల్ని అదుర్స్ అనాలి. ఈ ముండా కొడుకులు నాస్తిక కమ్యూనిస్టు హేతువాదులను చెప్పుకునే ఈ ముండా చినాలే కొడుకులు మరే హిందూ ధర్మం మీదనే ఏడుస్తుంటారు ఎప్పుడు చూసినా. సో ప్రేక్షకులు, ఈ పిచ్చి ముండా కొడుకు నెక్స్ట్ వీడియోలో ఎన్కౌంటర్ చేసేద్దాం. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను ప్రేక్షకులు. అనంత శ్రీరామ్ గారు చెప్పే విషయమే వేరే, ఆయన చెప్పుతున్న చిక్కు గురించే వేరే, ఈ నా కొడుకు అర్థం చేసుకునే చిక్కు వేరే. సినిమాల్ని ఫ్రీగా చూపించండి అని చెప్పినప్పుడు కదా ఈ నా కొడుకు ఆ మాట చెప్పాలి. ఈ నా కొడుకుతోని తీటలు జగ్గున్న బుడ్డ బామరుతోని. సో నెక్స్ట్ ఎన్కౌంటర్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలు ఎంత అవుతుంది. సో ప్రేక్షకులు, ఇంతవరకు మన దేశాన్ని చాలా కోల్పోయాం. మన హిందుల్ని, అమాయకులైన హిందుల్ని రాంగ్ విషయాలు చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసి క్రిస్టియన్లు మారుస్తున్నారు. సో ఇలాంటి నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్ట్ నా కొడుకులు దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. ఈ వరకే మనం దేశాన్ని చాలా కోల్పోయాం, చాలా మందిని చంపుకున్నాం. అవునా? భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విభజన సమయంలో ఈ నా కొడుకులు ఎవరు, ఈ మొహమ్మద్ అలీ జిన్నా అనే లుచ్చాగాడు, ఈ పూల్వాలా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అని పడే లుచ్చాగాడు, ఈ గాంధీ టక్లా అనే లుచ్చాగాడు, ఈ నా కొడుకుల అధికార దాహం కోసం బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలి పవర్స్ని, కాంగ్రెస్ పార్టీని ఈ నా కొడుకుకి ఇచ్చిపోయాడు. ఎవరికి? గాంధీ టక్లా గానికి, పూల్వాల్ నెహ్రూ గానికి ఒప్పించిపోతే వాడు మొహమ్మద్ అలీ జిన్నా కూడా వెళ్ళలేదు, నాకు ఒక దేశం కావాలి, నాన్న ప్రధాని కావాలని వాడు పట్టి ఆ నా కొడుకులు అధికార దాహం కోసం, వీళ్ళ అధికార దాహం కోసం దేశాన్ని విభజించాలనే ఒక పట్టుపట్టి వీళ్ళ అధికార దాహం కోసం అమాయకులైన ముస్లిం తమ్ముళ్ళని, అన్నల్ని, అమాయకులైన హిందూ దళిత సోదరుల్ని, అమాయకులైన సిక్కు తమ్ముళ్ళని, అన్నల్ని, ఈ 3 వర్గాలకు చెందిన కులాల వీళ్ళని 1000 మంది, లక్షల మందిని ప్రాణాలు, రక్తం బలి తీసుకున్న నరరూప రాక్షసులు వీళ్ళు 3. ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా,
పూల్వాలా నెహ్రూ, గాంధీ టక్లా అనేవాడు. ఎందుకంటే వీళ్ళ అధికార దాహం కోసమే ఇంతమంది అమాయకులు చెడిపోయారు. కానీ వాళ్ళ అధికార దాహం కోసం వాడు జిన్నాగాడు కానీ, పూల్వాలా నెహ్రూ కానీ, గాంధీ టక్లా కానీ కొట్టుకున్నట్లు, ఫైటింగ్ చేసినట్లు ఎక్కడా లేదు. వాళ్ళు ముగ్గురు జిగిరి దోస్తులు. మళ్ళా అర్థమైందా ప్రేక్షకులు? ఈయన కొడుకుల అధికార దాహం కోసం వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? అమాయకులైన హిందువుల్ని, అమాయకులైన దళితుల్ని, అమాయకులైన ముస్లింల్ని, అమాయకులైన సిక్కుల్ని వీళ్ళ నత్తి జడిపి వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి మంటలు అంటించి కొట్టుకుని చావంటారనికేసి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశారు వీళ్ళ అధికారం కోసం. ఈ మాట అవునా కాదా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పిన మాట. సో ప్రేక్షకులు, ఈ సోడా బుడ్డి సాలేగానికి, చినాల్కే గానికి నెక్స్ట్ ఎన్కౌంటర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి ఈ మెసేజ్ వెళ్ళేలా చేయండి. ఓకేనా? సో ప్రేక్షకులు అందరూ చెప్పండి కలిసి, మనమంతా ఒక్కటే. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.